ఏమైనా బట్టలు ఉతికితే నేను పిండి ఆరేయడం లేదా? మీకెందుకలా బాధపడిపోతున్నారు? ఇంటి చాకిరంతా మీ కొడుకుతోటే చేయిస్తున్నట్లు అంత బాధపడిపోతున్నారు ఎందుకు? నేను చేయట్లేనా ఇంట్లో పని? మీ కొడుకు ఒక్కడే చేస్తాడా? సింపుల్గా రావమ్మా అనొచ్చు కదా. రా ఆంటీ అని అంటివి. అసహ్యంగా ఉంది. నేను హర్ట్ అయ్యాను. నేను రానంటే రాను. పో, ఏం చేసుకుంటావో చేసుకోపో. మొన్న ఎవన్నో తీసుకురావడానికి భూలోకంలోకి వెళ్తే వాడు కాస్త వీణ్ణి చీతకు కొట్టి పారిపోయాడంట. ఈసారి అలా జరగకుండా జాగ్రత్త పడాలి మనం. అమ్మ మిమ్మల్ని బుట్టలో వేసుకోమన్నది అత్తయ్య, అందుకే దీన్ని కొన్నాను. పథకాలకి పెట్టుకుంటావుగా, అట్టాగే ఈ తుఫానుకి కూడా నీ పేరే పెట్టించుకోకపోయావా? నువ్వు 50-60 ఏళ్ళ క్రితం పుట్టుంటే అప్పుడు హీరోయిన్గా పనికొచ్చేదానివేమో కానీ ఇప్పటి సినిమాలకి పనికిరావమ్మా నువ్వు. వెంకట్రావు అమెరికా వెళ్ళి ఒక కుక్కని కొనుక్కొచ్చాడు. దాని స్పెషాలిటీ ఏమిటంటే వాసన చూసి తన యజమాని రక్త సంబంధికులను గుర్తుపట్టేస్తుంది. దానిని తీసుకురాగానే మనోడు దానికి ఆర్డర్ వేశాడు. పో, స్కూల్కి వెళ్ళి నా 2 పిల్లల్ని తీసుకొని రా అని. చాలాసేపటికి వెనక్కి రాలేదు. అది చూసి వాళ్ళ ఆవిడ గొడవ మొదలుపెట్టింది. ఒక గంట తర్వాత అది 5 పిల్లల్ని వెంట తీసుకొచ్చింది. అందులో 2 పని మనిషి పిల్లలు, 2 పక్కింటి వాళ్ళ పిల్లలు, ఒకడు సెక్రటరీ కొడుకు. వెంటనే వాళ్ళ ఆవిడ చీపిరి పట్టుకుంది, కొట్టసాగింది. అంటే వీళ్ళందరూ నీకు పుట్టిన వాళ్ళేనా? వెంకట్రా, ఆ విషయం తర్వాత చెబుతా కానీ మనిద్దరి పిల్లలు తీసుకురాలేదు. ముందు దాని జడ్జ్, నువ్వు మీ ఆవిడని బెదిరించి భయపెట్టి కంట్రోల్లో పెట్టావంట, నిజమేనా? రామ్ సార్, అసలు ఏం జరిగిందంటే జడ్జ్, సంజాయిషి వద్దు కానీ అసలు ఎలా కంట్రోల్లో పెట్టావో అది చెప్పు చాలు. 2 బిచ్చగాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. బిచ్చగాడు 1, పేపర్ వేసేవాడిని పేపరోడు అంటారు కానీ పాలు పోసేవాడిని పాలవాడు అని అంటారు. బిచ్చగాడు 2, అయితే ఇప్పుడు ఏమైంది? బిచ్చగాడు 1, మరి బిచ్చం వేసేవాళ్ళని బిచ్చగాడు అని అనకుండా మనల్ని ఎందుకు అంటున్నారా అని డౌట్ నాకు. భార్య భర్తతో, మా వాళ్ళకంటే మీ వాళ్ళే చాలా మంచివారండి, మంచి సంబంధం చూసి మీకు చేశారు,